ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలోని ఎన్హెచ్ 565 రహదారిపై లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్కాపురం మున్సిపాలిటీ మండల పరిధి కొనకమిట్ల మండల కేంద్రంలో సుమారు 10 కిలోమీటర్ల మేర 8 కూడళ్లు ఉన్నాయి. ఆ మొత్తం పరిధిలో రహదారి నిర్వహణ సంస్థ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ లైట్లు రాత్రి వేళల్లో వెలిగేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రాయవరం నుంచి వచ్చే రహదారి పొడవునా మార్కాపురం వెళ్లే వై జంక్షన్ లో చీకట్లు అలుముకున్నాయి. 8 కిలోమీటర్ల పొడవునా ఒక్క విద్యుత్ దీపం కూడా వెలగడం లేదు. జాతీయ రహదారి నుంచి పలు కాలనీలు, గ్రామాలకు వెళ్లే దారులు కూడా ఉన్నాయి. ఆ కూడళ్లలోనూ ఎలాంటి లైట్లు ఏర్పాటు చేయలేదు. ఈ మార్కాపురం కొనకలమిట్ల జాతీయ రహదారిపై ఈ లైట్ల సమస్య అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ ప్రాంతము శ్రీశైలం పోయే భక్తులకైతేమి, తిరుపతికి వెళ్ళే వారికైతేమి ఇది ప్రధాన రహదారి అవుతుంది. మార్కాపురం నుంచి అనేక బస్సులు ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తుంటాయి. కానీ బస్సుల కాడైతేమి, వాహనదారుల కాడైతేమి టోల్ గేట్ మాత్రం పిండి వసూలు చేస్తున్నప్పటికీ లైటింగ్ విషయంలో వాళ్ళు పూర్తిగా అశ్రద్ధ వహించినారనడంలో ఏమాత్రం సందేహం లేదు. జాతీయ రహదారి వెంట విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే వంతెన, సెయింట్ ఆన్స్ పాఠశాల, పారిశ్రామిక వాడ, మార్కాపురం వై జంక్షన్ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి వెంట లైట్లు వెలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 5 సంవత్సరాలు దాదాపు అవి నేషనల్ హైవే వేసి, కానీ ఇప్పటి వరకు 3 రోజులు మాత్రమే లైట్ వెలిగింది. ఇప్పటి వరకు లైట్లు అయితే వెలగట్లేదు. రోడ్డు ప్రమాదాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. గతంలో కూడా నేషనల్ హైవే వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. లైట్లు వెలగని కారణంగా రోడ్డు దాటే వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరగడం మాకు బాధాకరం అనిపిస్తుంది. నైట్ పూట పనికి పోయి వస్తుంటాం 10 గంటల వరకు. ఈ లైట్లు వెలగడం కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ.